మంది మధ్యలో మాట్లాడే అదృష్టాన్ని అందించిన మా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సభకి నమస్కారం. సభ వేదికకి తీవ్ర నమస్కారాలు చేస్తాము. ఇది మా బడి సభ నుంచి వచ్చిన మొట్టమొదటి పుస్తకం. బడి సభ నుంచి పుస్తకం రాలేదు. అందరూ ప్లాన్ చేసుకుని అందరూ కలిసి పుస్తకం అనుకున్నాం. మాస్టర్ నేను అందరూ కలిసి తర్వాత రాసి బడి సభలో మేము ఒక పుస్తకాలు ఏదైనా బాగా చేసాం. మేము అందరి ముందే వచ్చేసి తన సొంతంగా ఒక పుస్తకం రావాలంటే పుస్తకం తీసుకొచ్చాం. అంటే మీరు మనసెందుకో సున్నితం అనే ఈ పుస్తకం చూస్తే మనిషి కూడా సున్నితం. ఆమె నడుస్తున్నప్పుడు కూడా ఎక్కడ తన బాగా చీమలు ఖరాబ్ అయితే ఏమో పాడైపోతుంది బాధపడ్డాను. ఎవరితో మాట్లాడితే ఆ మాటను ఆచి చూసి మాట వాళ్ళ నొప్పి కలుగుతుందేమో బాధ కలుగుతుందేమో అని అనుకుని మరి మాట్లాడతాను. అంత సున్నితంగా మాట్లాడే అందుకే ఆ మాటకి మనిషికి రెండు సున్నితం ఉంటారు. సో అలాంటి ఇంటి నుంచి ఒక మంచి పట్ట పుస్తకం బయటకు వచ్చింది. నిజంగా ఈ మనిషికి సున్నితం అనే చదివిన తర్వాత నేను వెంటనే ఫోన్లో మాట్లాడాను. శాఖ అంతే కదా మాట్లాడి నేను ఒక మాట్లాడుతున్నాను. అప్పుడు అనేమన్నా నువ్వు కాకుండా నాకు గోడ ఎక్కడ మాట్లాడి ఇంకొకసారి మాట్లాడి వాళ్ళతో మాట్లాడాను. నువ్వెంత అంతా మాట్లాడితే అంత మాట్లాడాడు. అంటే నేను బాగా గుర్తించిన వాళ్ళ పొంగిపోయిన అప్పటి అంటే ఆ యొక్క కవితకి అంత గొప్ప శక్తి. ఏం చెప్పాలంటే అందరూ బాగా నవ్వి ఎంతకాలం నుంచి ఆలోచన చేయండి. అంటే మనస్ఫూర్తిగా నవ్వి ఎంతకాలం కావాలి, కొన్ని మనస్ఫూర్తి ఏడ్చి ఎంతకాలం కావాలి, కొన్ని మనస్ఫూర్తిగా తిట్టి ఎంతకాలం కావాలి, ఏమి లేవు. అదే మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటే ఏదో అనేసేవాళ్ళం. ఏడుకోసం ఏడ్చేవాళ్ళము, తిట్టేవాళ్ళము, కొట్టేవాళ్ళం, నవ్వుతే నవ్వేవాళ్ళం. ఐదులో గొప్ప కష్టం ఉండదు. అంటే అప్పుడు ఏమైనా అన్నా పట్టించిన వాళ్ళం కాదు. అంటే చాలా మంది డౌట్ ఏమొస్తుందంటే మనసు పెరుగుగా కొద్ది మనసు గట్టి పడుతుంది కదా, మనసు సున్నితం ఏముంటుంది, ఆడుకోవడం తట్టుకొని శక్తికి వచ్చిన తర్వాత పెద్దగైన తర్వాత శరీరం మెత్తగైపోతే మనసు గట్టి పడుతుందనే భావన అన్ని సమాజంలో ఈ సమాజంలో మనం అనుకుంటాము. కానీ మనిషి తిరిగినా కూడా మనసు సున్నితం అవుతా ఉందని రివర్స్ చెప్తుంది. ఇది ఎంతవరకు సమంజసము ఫస్ట్ మనం చేస్తే చిన్నప్పుడు మనం ఏమైనా కోపడ్డా మాట అనేవాళ్ళం, మర్చిపోయేవాళ్ళం. కళ సపరేట్ వాళ్ళు వాళ్ళు అంటే మనం మాట మనం అనుకునేవాళ్ళం. కానీ మనిషి పెరిగినా కొద్ది చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న బాధలు గాయాలే మనిషిని జరుపుతూ ఉంటాయి. అంటే చిన్నప్పుడేమో మనం ఎంత తేలిక తీసుకున్నామో పెద్దగా అయిన తర్వాత అంత తేలిక తీసుకోలేకపోతా ఉంటాం సంఘటనలు. అందుకనే మనసు బాగా సొంత అయిపోతాం. మనసు బాగా సొంత అయిపోయినటువంటి బాధను వ్యక్తం చేసే శక్తి మనం పెరుగుతా ఉంటాం. కానీ బాధ వ్యక్తం చేసే శక్తి మనకు పెరిగినప్పుడు ఇతర వ్యక్తిలో రిసీవ్ చేసుకోకపోతే ఆ బాధ ఆవేదన మారుతుంది. సో కవి మన ఆవేదన చెందుతారు కనుకనే దాన్ని కవిత్వం బయటకు వస్తారు. ఇలా చాలామంది ఆంజనేయులకు సహాయించాలి. ఇద్దరు చదివి బాగా చదవాలి మొత్తంగా వచ్చు. కానీ కవిత్వం ఎట్లా ఉంటుంది అంటే మనం ఈ మధ్య సినిమా పాటలని చూసుకుంటారు. అంటే బాగా మ్యూజిక్ డైరెక్టర్ ఒక టూర్ ఇస్తారు. ఫస్ట్ ఆ టూర్ తగ్గట్టుగానే ఆ నగు ఇవ్వడంలో గురు ఇవ్వడం ఆ రకంగా అది పాట కావాలి బయట. సో రాసే వ్యక్తి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. ఇలా వీళ్ళు ఛందస్సులో రాస్తే అంతే పరిస్థితి. రాసలు, ఎత్తులు, గణాలు ఇవన్నీ కనపాలి. సో ఇవన్నీ ఏమీ లేకుండా మనిషిగా మాటలు ఎట్లా ఉంటుంది అదే కవిత్వం. మా దేవన చేసే పని అదే, ఇది మాన్యం చేస్తున్నారు అదే. అందుకే ఇలా ఇతర అలంకారాలను నేను కనపడకపోవచ్చు. కానీ మనిషి స్ఫూర్తిగా చెప్తి మనలో ఏ రకమైన బాధ కలుగుతూ ఉంది, మనిషి ఎలా మారుతూ ఉన్నాడు అనే విషయాన్ని సూటి చెప్పగలుగుతాం. అంటే ఈరోజు ఇందులో కొన్ని అంశాలు అంతా రాసి రాసి అంశాలు అంటే
శృతి కావచ్చు, కనబడిన అంశాలు కావచ్చు, స్త్రీ ఎదుర్కొన్న బాధలు కావచ్చు, ఇవన్నీ అందరూ రాసుకుంటారు. ఎందుకంటే కవిత్వం అనేది కొత్తగా క్రియేట్ చేయబడింది కాదు. కవిత్వం ఎక్కడ వస్తుంది అంటే మన చుట్టూ సమాజంలో ఉన్న వస్తువుల మీద రియాక్షన్ వస్తుంది. రియాక్షన్ కవిత్వం అంతే కదా. మనం మబ్బులు చూస్తాం చిన్నప్పుడు, ఇప్పుడు మబ్బులు చూస్తాం. వాడు దూరం అంటాడు, వాడు గాడి అంటాడు, వాడు ఏమంటాడు అంటే ఎవరి పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తాం. ఇద్దరు డిస్కస్ చేస్తున్నప్పుడు నా ఆలోచన ఒప్పుకుంటే ఇద్దరు కలిసి దాన్ని దూరం అంటారు, నీ ఆలోచన ఒప్పుకుంటే ఇద్దరు దాన్ని గాడిద అంటారు, ఇద్దరు ఒప్పుకుంటే నీ బాధ నీది నా బాధ అనేది ఇద్దరు కలిసి. అట్లనే అయితే అంత రియాక్షన్. సో మనం ఈ చుట్టూ సమాజం ఏం జరుగుతూ ఉంది ఎట్లా రియాక్ట్ అవుతా ఉన్నాము. ఏ రియాక్షన్కి అయితే సహజమైన ఆమోదం ఉంటుందో, అందరూ దాన్ని అంగీకరిస్తారో, అందరూ దాన్ని ఆమోదం చేస్తారో, అది బాగా చెప్పింది ఇది కరెక్టే కదా అందరూ ఫీల్ అవుతారో, అది కరెక్ట్గా నిలబడుతుంది. సో ఆ నిలబడే శక్తి ఈరోజు మా అన్యాయం వచ్చింది. ఈ మన్నెతో సిద్ధం అనే కవిత్వం ద్వారా తన ఒక బలమైన కవిగానే ముందు రావడం జరుగుతాం. అంటే చూస్తే మీరు ఆ 10 సంవత్సరాల కాలంలో తను రాసిన రకరకాల కవితలు కలిపి ఈరోజు పుస్తకంగా వచ్చింది. కానీ ఆ 10 సంవత్సరాల కాలం మొదటి కవిత్వంలో ఎప్పుడు అందులో డేట్స్ లేవు. కానీ అప్పటికి ఇప్పటికీ అందులో ఉన్న ఆవేదన, వేదన, సమాజం పట్ల ఉన్న బాధ, సమాజంలో మంచి పట్ల ఉన్న ఒక తాదాత్మ్యత, చెడుపై ఉన్న ఒక ఆక్రమణ అన్ని మనకి అందులో మాత్రం మారలేదు. మొదటి నుంచి ఎట్లా ఆలోచన చేస్తూ ఉన్నామో, ఎట్లా రాస్తా ఉన్నామో అదే పద్ధతిలో రాస్తా ఉన్నాం. అంటే తను చెప్పుకోవచ్చు మనసు కోసం అదే యొక్క సిగ్నేచర్ పోయమని అనుకోవచ్చు, కానీ దానికంటే దానికి ఈక్వల్ పొజిషన్ చాలా ఉంది. ఆ శక్తి పోయింది. ఎందుకంటే ఒక పోయిన ఫోకస్ అయినప్పుడు అంతా దాన్ని దృష్టి పెడతాం. నిజంగా చెప్పాలంటే దాంతో కంపేర్ చేసే సందర్భంలో ఇంకా చాలా మంచి దాంతో కంటే ఎక్కువ శక్తి అనే పుస్తకాలు కనిపిస్తుంది. నిషిద్ధాన పుస్తకం అంటే అంత అంటే ప్రతి దాంట్లో కూడా ఒక శక్తివంతమైన భావన బయటకు. స్త్రీవాదమా అస్తిత్వవాదమా పక్కన పెడితే మనిషివాదము, మానవవాదం పక్కాలు. సో అందరూ మంచి వైపు ఉండాలి. అందరిలో ఇది చక్కగా రాసిన ఆత్మీయత ఆయుధ సిద్ధం. మీరు చదవండి, ఇది ఏకైక పేజీలో చాలా చక్కగా. అంటే ఈరోజు సమాజంలో జరుగుతున్న విషయం ఏంటి, అట్లాగే నువ్వు నేను ఎప్పుడు కలిసేది మంచి కవిత్వం. అంటే సమాజంలో పుట్టినప్పటి నుంచి పెరిగేంత విభేదాలు ఉన్నప్పుడు, స్థాయి విభేదాలు ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డా, ఎంత పైకి వచ్చినా ఎప్పుడు కలుస్తాం మనం. అంటే నేను 0 నుంచి స్టార్ట్ చేశాను, నువ్వు 50 నుంచి స్టార్ట్ చేసావు. ఈ 0 నుంచి 50% 50 నుంచి 150 వెళ్తున్నావు. సో మనం ఎప్పుడు కలుస్తాం మనం. సో ఇది కూడా ఒక బ్రహ్మాండమైన కవిత్వం ఇందులో మనకు కనిపిస్తాం. అంటే ఈ సమాజం పట్ల ఒక ఆరాటం. ఈరోజు మనం చూస్తూ ఉన్న పరిస్థితి అందరూ కుక్క పిల్లల్ని ఎలా పెంచుకుంటా ఉన్నాం, మనుషులు ఎలా దూరం పెడతా ఉన్నాం అనేది కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఒకప్పుడు మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే మనందరం నవ్వేవాళ్ళం చిన్నప్పుడు. అరే మనుషులు పోయి ఇలా బయట ఉండడం ఏంటి మనం నవ్వుతూ ఉండేవాళ్ళు. ఈరోజు మనకి వయసు వచ్చిన తర్వాత మనం ఆలోచిస్తూ ఉన్నాం, ఎక్కడ ఓల్డ్ ఏజ్ ఎట్లా ఉంటే బాగుంటుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం సెపరేట్ కాలేజ్ ఏర్పడతా ఉన్నాయి. అర్థమన్నా, దానికి స్పేస్ హౌస్ అని చెప్పి, రెస్ట్ హౌస్ అని చెప్పి రకరకాల పేర్లతో ఒక కాలేజ్ కడతా ఉన్నారు. రిటైర్మెంట్ అయ్యేటప్పటికే అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. సో ఓల్డ్ ఏజ్ ఎక్కడ బాగుంటుంది, ఎలా వెళ్తుంది అంటే ఒకప్పుడు భారం అనుకున్నది అనివార్యమైన పరిస్థితి వస్తూ ఉన్నారు. అందరూ ఒప్పుకుంటా ఉన్నారు. అంటే సమాజంలో మార్పు జరుగుతాం. సో మార్పును మనం ప్రశ్నిస్తూ ఉన్నాం, మార్పును మనం దర్శన చేస్తూ ఉంటాం. మార్పుతో కలిసి సహజం కూడా చేస్తూ ఉంటాం, తప్పనిసరి పరిస్థితి వస్తూ ఉంటాం. అట్లా ఇందులో చాలా నేను వెలువేయబడ్డాను, నేను నీతో రాలేను, ఇలాంటి అంటే ఈక్వలెంట్ మనుషుల సంతంతో పాటుగా సమాన స్థాయి ఉన్న కవితలు ఇందులో చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అంటే
కరీంనగర్లో కలిసి సుదీర్ఘంగా పనిచేసిన బాగా తెలియదు కాకపోవచ్చు. మేము అందరం ఉన్నామని చెప్తే ఇక్కడ పుస్తక బాధ్యత పెట్టి వాస్తవం. ఎందుకంటే మా దేవన్న ఆకృష్ణ గారు శ్రీకారు మేమందరం ఇక్కడ ఉన్నాం. ఆ పరిస్థితులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కువ మంది అందరు ఇక్కడ ఉంటే మా సభ బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ ఈ సభని జరుగుతూ ఉంది. మా మిత్రులు కూడా అందరూ సభ నుంచి ఇక్కడ నుంచి రావడం జరిగింది. ఎందుకంటే అందరూ ఈ కార్యక్రమం మాది అని చెప్పి భావనతో అందరూ వచ్చి ఈ మా పండుగ చేస్తూ ఉంటారు. మా వాళ్ళందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. అట్లాగే వెంటనే ఈ పుస్తకంతో ఆగిపోకుండా చాలా ముందు ఇంకా కవితలు దాని నుంచి రావడానికి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా త్వరలోనే ఇంకొక కవిత సంపుటి వచ్చి దాని ఆవిష్కరణ కూడా కైమాలు చేయాలని కోరుతాము. ఎందుకంటే ఇది పంచసభ చేస్తాము, ఆవిష్కరణ చేయబడి ఇది డెలివరీ అయింది, మనం పూర్తి చేస్తాము. అది ఒక పరిస్థితి. సో ఇంకోటి ఇక్కడే నేను చేయాలని కోరుతా ఉన్నాం. ఆవిష్కరణ కూడా పెట్టుకుంటాం. సో మా రాష్ట్రాలు కూడా పుస్తకాన్ని అమూలాగ్రంగా మంచి తనదైన శైలిలో తనదైన వ్యక్తీకరణ చేసి మంచి సమీక్షించడం జరిగింది. సో వారికి ధన్యవాదాలు. మన రంగాచార్య గారు మేము కూడా మొన్ననే కలిసాం. రీసెంట్గా కలిసి వారికి పురస్కారం ఇవ్వడం జరిగింది. దానికి అసలు అప్పుడు నాకు చెప్పారు ఖచ్చితంగా నెక్స్ట్ నేను కలుస్తామని చెప్పి త్వరగా మనం కలిసి అనుకోలేదు. ఈరోజు అన్ని సౌరత్వాలు మనం కలిసే అవకాశం వచ్చింది. సో అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కటి అవకాశాలు అందించినటువంటి మన దేవుళ్ళకి నాకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.